రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిన మహిళలు చిన్నారులపై నేరాల సంఖ్య కలవరపెడుతోంది. హైదరాబాద్ నగరంలో మొత్తం నేరాలు 15% తగ్గిందని పోలీసులు చెబుతున్నా మహిళల భద్రత, చిన్నారులపై దాడులు పెరగడం చర్చనీయాంశంగా మారింది. మహిళలపై హైదరాబాద్లో 6%, రాష్ట్ర వ్యాప్తంగా 3% క్రైమ్ రేటు పెరిగింది. షీ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ మహిళలపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఓవరాల్గా రాష్ట్రంలో నేరాల శాతం తగ్గినా మహిళలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వార్షిక క్రైమ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3% పెరిగాయి. అత్యాచార కేసులు 13%, కిడ్నాప్ కేసులు 10%, వేధింపుల కేసులు 9% తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే వరకట్న హత్యలు 2% తగ్గినా మహిళలపై దాడులు, హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నప్పటికీ నేరాలు పెరగడంపై మరింత లోతుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ విడుదల చేసిన 2025 వార్షిక నేర నివేదిక ప్రకారం సిటీలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు అధికారులు. కొన్ని సెన్సేషనల్ ఘటనల ఆధారంగా సిటీలో నేరాలు పెరిగాయని భావించడం సరికాదంటున్నారు. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్లో మొత్తం నేరాలు 15% వరకు తగ్గాయంటున్నారు. నమోదైన కేసుల సంఖ్యలోనూ 14% తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది మొత్తం 19,831 కేసులు నమోదవగా కోర్టులతో 4,463 మందికి శిక్షలు పడ్డాయి. అయితే మహిళలు, చిన్నారుల భద్రతా విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మహిళలపై నేరాలు 6% పెరగ్గా చిన్నారులపై నేరాలు, పోక్సో కేసులు 27% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు 6 చిన్నారులు అదృశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ట్రాఫికింగ్ ముఠాలకు బాలికలు టార్గెట్ గా మారారు. మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్స్ 2025లో 1114 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో 3,817 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది షీ టీమ్స్. మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. వీటితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మరోవైపు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపింగ్ లాంటి తీవ్రమైన నేరాలు తగ్గాయని చెబుతున్నారు. గతేడాది 69 హత్య కేసులు, 405 అత్యాచార కేసులు, 166 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అలాగే చీటింగ్ కేసులు 4,536 నమోదయ్యాయని వివరించారు అధికారులు. మొత్తానికి సిటీలో ఓవరాల్ క్రైమ్ తగ్గినా మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న నేరాలు పోలీసు వ్యవస్థకు కొత్త సవాల్గా మారాయి. భద్రతా చర్యలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం, వేగవంతమైన దర్యాప్తు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు. సిటీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని పోలీసులు చెబుతున్నప్పటికీ మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు నివారణ, పర్యవేక్షణపై పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.